వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ చెబితేనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుండగా నీళ్లు ఎత్తిపోయడంలో తమకు సంబంధం లేదని ఎన్డీఎస్ఏ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో రేవంత్ సర్కార్ పై విరుచుకుపడుతోంది బీఆర్ఎస్. కేసీఆర్ పై కోపంతోనే మోటార్లు ఆన్ చేయడం లేదని ఆరోపిస్తోంది. ఇక ప్రభుత్వం దిగి రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తోంది. కాళేశ్వరంపై ప్రభుత్వం అసలు ఎందుకు స్పందించడం లేదు? బీఆర్ఎస్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఈ అంశాలపై ఇవాల్టి డిఎన్ఏలో మనతో అనాలిసిస్ చేయడానికి జాయిన్ అయ్యారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు. ఇవాల్టి డిఎన్ఏలో ఎడిటర్ భరత్ తో అనాలిసిస్ ఉంటుంది. కంటిన్యూస్ గా మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అనాలిసిస్ చేస్తూనే ఉన్నాం. ఎక్స్పర్ట్స్ అందరూ జాయిన్ అవుతున్నారు. పీజీ శాస్త్రి గారు జాయిన్ అయ్యారు, హరీష్ రావు గారు జాయిన్ అయ్యారు, ఇవాళ మనకి జగదీష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. జనరల్ గా న్యూస్ రీడర్స్, రిపోర్టర్స్ మాత్రమే గ్రౌండ్ రిపోర్ట్స్ చేస్తుంటారు. మన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా చాలా బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మంచి గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. చాలా కామన్. ఈవెన్ నెక్స్ట్ విజువల్ చూపిస్తాము. ఎవ్వరికి చెప్పకుండా వెళ్లిపోయి అసలు ఎలా కుంగింది ఏంటి అనేది మంచి విజువల్ కూడా ఇప్పుడు మనం డిఎన్ఏలో చూపించబోతున్నాం. సార్, యాక్చువల్ గా కంటిన్యూస్ గా మేము చేస్తూనే ఉన్నాం జీ తెలుగు న్యూస్ మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. చాలా మంది, అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ, యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎంత మంది కాలర్స్, అంటే చాలా బాగుంది రెస్పాన్స్. ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక కామన్ మ్యాన్, అంటే ఖమ్మం నుంచి ఆయన అయితే డైరెక్ట్ గా ఎన్డీఎస్ఏకి మెయిల్ చేస్తారు. అసలు ఎందుకు మీరు నీళ్లు రిలీజ్ చేయొద్దని చెప్పారని చెప్పి. సో ఎన్డీఎస్ఏ ఆయనకి రిప్లై ఇచ్చింది. సో ఇలా రిప్లై ఇచ్చారని చెప్పి మా ఎడిటర్ గారికి ఆయన కాల్ చేసి మాట్లాడడం. సో అంటే బీఆర్ఎస్ మీరు ఎందుకు అంటే డైరెక్ట్ గా ఎన్డీఎస్ఏని అప్రోచ్ అవ్వలేదా? సో దాని మీద ఏం చెప్తారు? ముందుగా జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒక మంచి చర్చ మనం చూస్తున్నాం, మిగతా టీవీలన్నిటి కూడా చూస్తున్నాం. కానీ చిన్న చిన్న విషయాలకు ఎక్కడ కుక్క మనిషిని గరిస్తే, లేదా ఒక ఎవరో సినిమా యాక్టర్ ఇంట్లో తన కుక్కల పంచాయతీ అయితే, లేకపోతే ఎక్కడనో పెండ్ల మొగుడి పంచాయతీ అయితే, ఆంధ్రాలో ఎవరో ఎమ్మెల్సీ, ఎక్స్ఎమ్మెల్సీలు పెండ్ల మొగుడి పంచాయతీ అయితే 24 గంటలు ప్రతిరోజు 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు సీరియల్ చూపించే ఛానళ్ళు చాలా ఇవాళ తెలంగాణకు సంబంధించిన నీళ్ల విషయంలో మాట్లాడడం లేదు, పట్టించుకోవట్లేదు, మౌనంగా ఉంటున్నాయి. ఇటువంటి టైంలో మీరు ధైర్యం చేసి మంచి చర్చ పెట్టిండ్రు భరత్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో దీని విషయానికి వస్తే, మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, కాళేశ్వరం విషయంలో ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టు ఒక చిన్న 2 పిల్లర్స్ కుంగినాయి. దానివల్ల ప్రాజెక్టుకి మొత్తానికి ఎక్కడ ఇబ్బంది రాదు. అది కట్టింది కూడా ఆ ప్రాజెక్టు కేవలం ఇటువంటి ఆపత్కాలం వచ్చినప్పుడు 24 టీఎంసీల నీళ్ళు నిలబెట్టడం కొరకు మాత్రమే కట్టింది. అదొక చిన్న చివరిది అది. కానీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తుకొని మనం తీసుకొస్తే ఎటువంటి కరువు తెలంగాణకు ఉండదు. తెలంగాణను శాశ్వతంగా కరువు నుంచి విముక్తి చేయడం కొరకు మాత్రమే కేసీఆర్ గారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇది. దానికి వ్యతిరేకంగా చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ వాస్తవం మాత్రం ఇది అని చెప్పి నేను వెళ్ళి చూపించి స్పష్టంగా నేను కుంగింది చూపించినాను. కాళేశ్వరం మొదటి ఏదైతే ఉందో బారాజు, దానిపైన నిలబడి ఇది పొంగింది, ఇది వాస్తవం చూపించినాను. ఆ తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ల వద్దకి వెళ్ళి చూపించినాను. సుందిల్లా, అన్నారము అండ్ ఎల్లంపల్లితో సహా ప్రతి పంప్ హౌస్ ఎట్లా ఎంత బాగుంది, మిడ్ మానేర్ వరకు ఎట్లా ఉన్నాయి, ఆ తర్వాత మిగతా నీళ్ళు ఎక్కడికెక్కడికి ఎట్లా పోతాయనే విషయాలన్నిటి కూడా నేను స్పష్టంగా చెప్పి నేను ఆ రోజే చెప్పిన. ఇందులో ఎన్డీఎస్ఏకి ఏం సంబంధం ఉండదు, ఎన్డీఎస్ఏ పాత్ర ఉండదు. ప్రాజెక్టుల నిర్వహణ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణం చేసుకుంటాయో అది వాళ్ళకి సంబంధించిన అంశమే తప్ప ఎన్డీఎస్ఏ పాత్ర కాదు. ఎన్డీఎస్ఏ దాని కొరకు తెచ్చిన సంస్థ కాదు, ఎన్డీఎస్ఏ బాధ్యత కాదు. ఇది కేవలం పొలిటికల్ నిర్ణయం. ఇది కేవలం రేవంత్ రెడ్డి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని ఏదైతే కేసీఆర్ గారిని బదనం చేసి ఆ విషయం పైన వచ్చిండో, ఇవాళ నేను నీళ్ళు ఇస్తే నేను చెప్పినేని అబద్ధాలని చెప్పి నేనే ఒప్పుకున్నట్టు అయిపోతుంది అని చెప్పి ఒక భయంతోని, మొదటి కారణం అది, దాంతో ఆన్ చేస్తలేడు, కన్నెపల్లి పంప్ హౌజులు నీళ్ళు ఇస్తలేడు. రెండవది కరెంటు బిల్లులకు భయపడి, కరెంటు బిల్లులు పడతాయి, ఎందుకు కరెంటు బిల్లులకు 5,000 కోట్లు 10,000 కోట్లు కడితే నాకేమొస్తుంది, కమిషన్లు రావు కదా, నేను యువతలు ఇచ్చుకుంటే కమిషన్లు వస్తాయి కదా అనే ఒక దాంతో 2 ప్రధానమైన కారణాలతోని ఆయన ప్రారంభం చేస్తలేడు. ఆయన పైన సమైక్యవాదుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. ఇది ఈ కాళేశ్వరం వ్యతిరేకంగా ఇంత పెద్ద ప్రచారం చేయడంలో సమైక్యవాదుల కుట్ర ప్రధానంగా ఉంది. ఎందుకు అనంటే మొదటి నుంచి కూడా వాళ్ళు మెయిన్ గోదావరి, ప్రధానమైన గోదావరి ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి తర్వాత కింద ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ కట్టకుండా ఉండడానికి కుట్రలు చేస్తూ అంటే ఇదే విషయం మీద
సో అది ప్రధానమైంది. సో ఇవాళ కాళేశ్వరం మొత్తం ఇంటాక్ట్ ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ప్రారంభం చేస్తే ఈ కరువు కాలంలో నీళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి మేము మొదటి నుంచి ప్రజల తరఫున రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి 150 టీఎంసీలకు పైగా ఇప్పుడు మన కండ్ల ముందు వెళ్ళిపోయినాయి. మన చర్చ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికే దాదాపు 150 టీఎంసీల పైన పోయినాయి. ఇప్పుడు ఈ నిమిషానికి మనం మాట్లాడుతున్న నిమిషంలో కూడా ఇప్పుడు ఒక మోటార్ ఆన్ చేసేసి టీఎంసీ తీసుకోవచ్చు. ఈ రాత్రి వరకు 1,00,000 పెరుగుతుంది. ఇంకా మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి దగ్గర ఈ రాత్రి వరకు 1,00,000 క్యూసెక్లు చేరుకోబోతుంది. 25,000 ఇంత 2 పొద్దున పెరుగుతుంది. రాత్రి వర్షాలు పడ్డాయి ఛత్తీస్గఢ్ పెరుగుతుంది. మళ్ళీ రాత్రికి 1,00,000 పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ 2 టీఎంసీలు తీసుకునడానికి సిద్ధంగా ఉంది. మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాలు పక్కన పెట్టండి, ఈగోలు పక్కన పెట్టండి. గతంలో చేసిన ప్రచారం అయిపోయింది. దాంతో ప్రజలు ఒకసారి మోసపోయిన ఓట్లు వేసి దాంతో ఎక్కిపోయేది లేదు. ఇప్పటికైనా ఎట్టి పరిస్థితుల్లో కన్నెపల్లి వద్ద పంప్ హౌజులు ప్రారంభం చేయాలి. తెలంగాణ ఆదుకోవాలి. 7 జిల్లాలను కరువు కోరల నుంచి బయటపడించుకోవడానికి హైదరాబాద్ మంచినీళ్ళతో సహా 7 జిల్లాల మంచినీళ్ళ కూడా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. దానిపైన భగీరథ ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆన్ చేసి పంపులు ఆన్ చేసి నీళ్లు తీసుకోవాలి పైనుంచి పోయే నీళ్లను అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, అంటే నేను 2-3 విషయాలతో మీతో ఇవాళ ప్రెజెంటేషన్ లో మీరు ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. 2-3 విషయాలు ప్రధానంగా ఫోకస్ చేస్తాను. ఎస్పెషల్లీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ద్వారా గత ప్రభుత్వంలో అంటే గత సమైక్య పాలన ఎంత వచ్చింది, కేసీఆర్ పాలన ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది ఉమ్మడి నల్గొండ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2. ఇక్కడ మనం చూస్తున్న మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానీ బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇది ఒకటి ఫోకస్ చేస్తాను. రెండవది, మీరు అక్కడ వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేశారు లాస్ట్ ఇయర్ మేడిగడ్డ అన్నారం సంధిలో, లాస్ట్ ఇయర్ జూలైలో. అప్పుడు ఎత్తడం లేదు, అప్పుడు ఎత్తలే. కానీ అప్పుడు అవసరం పడలే, అప్పుడు ఇంత కరువు లేదు. వచ్చింది అప్పటికి కూడా ఉంది. అందుకే నేను రైతుల తరఫున. కానీ తర్వాత మళ్ళీ ఆగస్ట్ లో ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు రాలే కాబట్టి ఇక్కడ పోతున్నాయి, ఇవి తీద్దాము అని చెప్పి నేను పోయి డిమాండ్ చేశాను. ఒక్కసారి మేడిగడ్డ దగ్గర లాస్ట్ ఇయర్ జగదీశ్వర్ రెడ్డి గారు వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. ఒకసారి అక్కడ ఏమన్నారు పీసీఆర్ ప్లే చేయండి. మేడిగడ్డ దగ్గర గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పుడు మనం కూలింది అని చెప్పి గత 18-19 మాసాలుగా 20 మాసాలుగా ఏదైతే కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో అదే మేడిగడ్డ ప్రాజెక్ట్ పైన మనం నడుస్తున్నాం. ఇప్పుడు మనం ఆ చివరికి వెళ్ళి మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ వరకు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం. మనం ఇక్కడ ముందట కొంచెం కుంగింది. ఇది వంగింది ఏదైతే ఉందో 1 ఫీటు వంగిన పిల్లరు ఇక్కడ నుంచి వెళ్ళి మన కార్లు కూడా వస్తున్నాయి, ట్రాక్ మీద కూడా వస్తుంది. అంటే కాళేశ్వరం కొట్టుకపోయింది అని వీళ్ళు చేసిన ప్రచారం ఏదైతుందో శుద్ధ అబద్ధం అనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ గేట్లు దించడం ద్వారా నీళ్ళని ఇక్కడ ఆపుకోవచ్చు. ఈ పైకి మొత్తం కూడా నీళ్ళు ఆపుకోవచ్చు. మనం ఇక్కడ ఎంత ఆపుతామంటే 16 టీఎంసీల నీళ్ళు ఆపుకోవచ్చు మనం. ఆ పైన మనం కన్నెపల్లి పంప్ హౌస్ అయితే ఇప్పుడు ఈ నీళ్ళని ఇక్కడ ఆపి అక్కడ లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసుకొని మనం నీళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే ఎత్తిపోసేది అక్కడి నుంచి. ఇక్కడ దేని కొరకు కట్టింది ఇది కేసీఆర్ గారు అంటే ఎండాకాలంలో కూడా ఈ నీళ్ళని ఆపుకుంటే ఇక్కడ ఆ తర్వాత వచ్చే వానకాలానికి నీళ్ళు అవసరం పడితే ఈ నీళ్ళను కూడా వాడుకోవచ్చు. ఒకవేళ వర్షాలు ఏదైనా సందర్భంలో ఆలస్యం అయితే ఈ నీళ్ళను కూడా మనం వాడుకొని ముందుకు తీసుకొచ్చుకోవచ్చు. నార్లు పోసుకోవడానికి ఇతర అవసరాలు ముందుగా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను కట్టింది. ఇది లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమి ఇబ్బంది లేదు, నీళ్లు రావడమే ఆగదు. ఇప్పుడు మనం అక్కడ చూస్తాం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆల్రెడీ పంపులకు నీళ్ళు అందుతున్నాయి ఎత్తుకోవడానికి. ఆ నీళ్ళు ఎప్పుడు అందుతూనే ఉంటాయి, 6-7 నెలలు అందుతాయి. ఎప్పుడు అంటే వరద తగ్గిన తర్వాత, ప్రాణహిత నుంచి వచ్చిన వరద మొత్తం తగ్గిన తర్వాత ఇవి నీళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండటానికి అని చెప్పి ఈ బ్యారేజ్ కట్టింది. ఇది మొత్తం కాళేశ్వరం బ్యారేజ్ల ప్యాకేజీలో మొత్తం అన్ని కలిపి 19 రకాల కాంపోనెంట్లు ఉంటే అది ఒక్కటిది. దీని ఖర్చు 2,500 కోట్లు. ఇన్ని 85 పిల్లర్స్, 85 గేట్లు, వీటన్నిటి ఖర్చు కలిపి 2,500 కోట్లు. దాంట్లో పోయింది ఇది ఒక్కటి. దీన్ని చేసుకుంటే 2-3 నెలలు ఎప్పుడు అయిపోయేది వాస్తవానికి. కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకనే చేయడం లేదు. ఇది 2-3 నెలలేనా?
2-3 నెలలు అయిపోయేదా? అయిపోయింది 2-3 నెలలు. ఇప్పుడు నేను 2.5 సంవత్సరాలు అయింది. 2-3 నెలలు అయ్యేది ఉంటే ఎందుకు ప్రారంభమే చేయలేదు కదా, మొదలు పెడితే కదా. అంటే ముందు వాళ్ళు ఎన్డీఎస్ఏ వద్దని చెప్పింది, గేట్లు తెరచుంచాలని చెప్పింది. ఇప్పుడు వాళ్ళు అన్ని టెస్టులు చేస్తున్నారు అక్కడ మేడిగడ్డ దగ్గర, డ్రిల్లింగ్ చేస్తున్నారు, బోరింగ్ చేస్తున్నారు. మీరు 2-3 నెలల్లోనే మేడిగడ్డ రిపేర్ కంప్లీట్ అవుతుంది. 2-3 నెలలు ఇల్లు కూడా అవుతలేదు. 2-3 నెలలు ఒక బోర్ వేయడానికి పట్టే సమయం 3 నుంచి 4 గంటలు. ప్రభుత్వం అనుకుంటే 100 బోర్ మెషిన్లు తెచ్చి పెట్టేసేస్తే ఒకటేసారి 100 బోర్లు వేయచ్చు. కాదు, ఒక ఇల్లు కూడా 2-3 నెలలు కట్టరాదు. అటువంటి ఇల్లు ఎందుకు కడతారు? ఒక పిల్లర్ మీ ఇంట్లో ఇంటికి ఒక పిల్లర్ వేయడానికి మీరు ఇప్పుడు ఇల్లు కనుక మీరు అడిగితే 1,00,000 SFT ఇల్లును కూడా 1 నెలలో కడుతున్నారు ఇప్పుడు బిల్డర్లు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో మీరు ఒక బజార్లో ఇట్లా వచ్చేటప్పటికే 10 అంతస్తుల బంగ్లాలు ఇస్తున్నాయి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో. దానికి వేయడానికి ఎంతసేపు పడుతుంది? 3 నెలలు కాదు 6 నెలలు పడుతుంది అనుకో, తీసుకో. మరి ఏది 2 పిల్లర్లు. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం రిపోర్ట్ అదే రోజు తెల్లవారు ఇచ్చింది. అంటే ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి సంవత్సరం అయింది అనుకుంటా. మరి సంవత్సరం అయింది ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ ప్రకారమే. మరి ఏది ఇంతవరకు ఒక్కరోజు ఒక్క యాక్షన్ ఇప్పటికి దాని మీద? ఇప్పుడు మీరు జూలైలో చేశారు ఇక్కడ. నేనేమంటున్నా, మేము అసలు మేడిగడ్డ గురించి వదిలేయండి అని చెప్పినాం. మేడిగడ్డకు సంబంధం లేదు, మేడిగడ్డ చర్చ తర్వాత పెట్టండి. మేడిగడ్డ మీద మేము తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మేడిగడ్డను కట్టవా నీ కర్మ, అది వేరు విషయం. కానీ కన్నెపల్లి దగ్గర నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తొచ్చు, ఏ ఇబ్బంది లేదు. నేను కన్నెపల్లి పంప్ హౌస్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు. పీసీఆర్ ఒకసారి కన్నెపల్లి దగ్గర ప్లే చేయండి సరే. మేడిగడ్డ రిపేర్ తో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ మీరు అక్కడ వెళ్ళి చేశారు, ఇదే జూలై. ఎంత పీసీఆర్ ఒక 2 minutes 3 minutes ఉన్నట్టుంది. ప్లే చేయండి. ఎస్ కన్నెపల్లి, కన్నెపల్లి తర్వాత వస్తున్న గోదావరిది నీళ్ళు ఎంత పోతుంది, ఎంత ప్రవాహం పోతుంది చూడండి. లక్షలాది క్యూసెక్లు పోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లను మనం దీని తర్వాత గేట్లు ఎత్తే దాటికి వెళ్తాయి నీళ్లు పంప్ హౌస్లోకి. మనం ఇక్కడి నుంచి పంప్ హౌస్లోకి వెళ్తాం. పంప్ హౌజులు మంచిగా ఉన్నాయి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటగా గోదావరిలో నీళ్లు ఎత్తుకునే ప్రాంతం దీన్ని కన్నేపల్లి పంప్ హౌస్ అని అంటారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ప్రారంభం. ఇది గోదావరిలో 93 ఉండాలా కన్నెపల్లి దగ్గర? 93 ఉంటే లిఫ్ట్ చేయొచ్చు. మీరు అప్పుడు పోయినప్పుడు ఎంత ఉండే? 98 ఉంది అప్పుడు. మొన్న కేటీఆర్ గారు మేము పోయినప్పుడు 96.5 ఉంది. ఇవాళ కూడా 94 ఇప్పుడు పెరిగింది, 95 వస్తుంది. తెల్లారికి మళ్ళీ 96 అవుతుంది మార్నింగ్. ఎస్పీసీఆర్ ఆన్ జగదీష్ రెడ్డి గారు ఆడియో ఆన్ చేయండి. పంప్ హౌస్లన్నీ మంచిగా ఉన్నాయి. మనం ఒక్కొక్క ప్రాజెక్టు మీద చూసుకుంటూ పోదాం. ప్రాజెక్టు మీద యువతలకి అవతలకి వెళ్తూ ఏదైనా కుంగిపోయిందా, ఏదైనా కొట్టుకపోయిందా, అన్ని మంచిగా ఉన్నాయా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. నీళ్లు వచ్చి ఉన్నాయి ఇప్పుడు గోదావరిలో నుంచి. గోదావరి నీళ్ళు కూడా చూసినాం ఎట్లా పోతుందో. ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి ఇక్కడ చూసినాం మనం. ఆ నీళ్ళు ఇళ్ళకి వచ్చినాయి. ఇందులో నుంచి ఎత్తి పోస్తే బయటికి పోతాయి. ఇది కాళేశ్వరం పంప్ హౌస్లకు సంబంధించిన దాంట్లో మొట్టమొదటిది ఇది. గోదావరి నుంచి నీళ్ళు తీసి బయట పోసేది మొట్టమొదటి ఇది. ఇది చాలా బాగుంది. మనం పంప్ హౌస్ కూడా చూస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మనం ఏదైతే నీళ్లు ఎత్తిపోయాల్సింది ఉందో దానికి మొట్టమొదటిది ఇది. ఈ పంపులు లక్ష్మీ పంప్ హౌస్ 17 పంపులు ఇక్కడ ఉంటాయి. దాని కింద నీళ్లు ఇవి ప్రధానమైంది. ఈ గోదావరి నుంచి మనం డైరెక్ట్ మునిగిపోయినట్టున్నాయి కదా ఒకసారి వరదకు. ఇవేం మునగలేదు. అప్పుడు ఒకసారి 25 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు ఇది అద్దం మునిగింది. ఒకసారి ఎక్కువ వరద వచ్చినప్పుడు పైన ఇక్కడ సుందిల దగ్గర బ్యాక్ వాటర్ ఎక్కువ వచ్చేసేసి మునిగింది. తర్వాత మళ్ళీ రిటర్నింగ్ వాళ్ళు కట్టింది. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఇది ఎప్పుడు మునగలేదు. అక్కడ మనం బయట నీళ్లు పోసేది కూడా చూస్తాం. ఇది మొదటి. ఇప్పుడు మనం కింద ఏదైతే చూసినామో గోదావరి నుంచి నీళ్ళు రాగానే పంపులు తీసుకొని మోటార్లు తీసుకొని పైకి పోసేది. ఆ నీళ్లు వచ్చి ఇక్కడ పడతాయి. 3 TMCల నీళ్లను ఎత్తిపోయగలిగిన కెపాసిటీ ఈ కాలువకు ఉంది. తీసుకుపోగలిగిన కెపాసిటీ ఉంది. 3 TMCలు ప్రస్తుతం 2 TMCల వరకు 3 TMCలు పెట్టారు కదా. మనం ఎల్లంపల్లి వరకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇంకొక TMC కూడా కావాలని చెప్పి కేసీఆర్ గారు వెంటనే ఇంకొక TMC కూడా శాంక్షన్ చేసేసి కాలువ కెపాసిటీ కూడా జరిగింది. ఎందుకంటే గోదావరి వరద వచ్చినప్పుడే మనం తీసుకోవాలని నీళ్లు మన దగ్గర ప్రాజెక్ట్ కట్టుకొని నింపుకోవాలని చెప్పి మనకి ఇవాళ
ఇచ్చిన ప్రాజెక్టులు కూడా ఏవైతున్నాయో LMD MMD పోను ఆ వైపు మల్లన్న సాగరు, రంగనాయకమ్మ సాగరు, కొండపోచమ్మ సాగరు, అటు కిందికి వచ్చేస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపూర్, అదేవిధంగా సూర్యాపేటకు రావడానికి కావాల్సిన వరంగల్ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లాకు రావడానికి కావాల్సిన నీళ్లను ఇవి ఇక్కడి నుంచి వెళ్ళి ఇది మొదటి లిఫ్ట్. ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఈ నీళ్లు చక్కగా అన్నారం వెళ్తాయి. మనం దీని తర్వాత అన్నారం పోతాం. ఇప్పుడు మనం చూస్తున్నది కాలువ ఏదైతే ఉందో ఇది అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మొట్టమొదటి పాయింట్ కాళేశ్వరం నీళ్లను పైకెత్తే గోదావరి నుంచి పైకెత్తి పోసే మొట్టమొదటి పాయింట్ కన్నేపల్లి పంప్ హౌస్. అక్కడి నుంచి ఏదైతే మనం పెద్ద కాలువ మనం చూసుకుంటూ వచ్చినామో ఆ కాలువ ద్వారా వచ్చింది. ఈ కాలువ కూడా ఇదంతా కూడా ఇక్కడ మళ్ళీ పైన గోదావరిలో కలుస్తుంది. ఈ గోదావరిలో కలిసిన తర్వాత ఈ నీళ్లను వెనక్కి తీసుకుపోవడం కొరకు ఇక్కడ కేసీఆర్ గారు నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ పేరు, బ్యారేజ్ పేరు సరస్వతి బ్యారేజ్. ఇది కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా పంపులు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. ఆన్ చేస్తే కదా పంపులు పనిచేస్తుంది లేదని. అంటే 2.5-3 సంవత్సరాలు ఖాళీ ఉన్నాయి కదా, ఆన్ చేయాలి కదా, ఇప్పటికైనా ఆన్ చేయాలి కదా. ఇంకా 3 ఏళ్ళు వరదలో మునిగిపోయిన పంపులు అన్నారు. అప్పుడు రిపేర్ తర్వాత కూడా చేసి మనం నీళ్ళు తెచ్చినాం. మీరు రిపేర్ చేయించారు, చేసి నీళ్ళు తెచ్చుకొచ్చినాం మనం. ఓకే. మీరు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఈ సందర్భంగా జీటీవీ ప్రేక్షకులకి. మేము గవర్నమెంట్ నుంచి దిగిపోయే రోజు వరకు కూడా అన్ని పంపుల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ రోజు కూడా మా సూర్యాపేటకు నీళ్ళు వస్తున్నాయి. ఈ విషయం ప్రేక్షకులు అందరూ పోవాలి. 23 అక్టోబర్ 21 కూడా సూర్యాపేటకు నీళ్ళు వచ్చాయి. మేడిగడ్డ ప్రాజెక్టు ఆగిపోయిన తర్వాత కూడా పోయిన తర్వాత కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసినాం, సుందీలను ఆన్ చేసినాం, అన్నారం ఆన్ చేసినాం. మీరు ఒక్కసారి కనుక మీకు వెతికితే గూగుల్లో కనుక చూస్తే మీరు 2023 డిసెంబర్ నాడు కూడా అన్నారంలో నీళ్లున్నాయి, సుందీలలో నీళ్లున్నాయి. మీరు ఒకసారి చూస్తే గూగుల్ మ్యాప్ దొరుకుతాయి. ఒకసారి దాని తీసేసారు నీళ్ళని, లేపేసి మొత్తం నీళ్ళని తీసి కిందికి వెళ్ళగొట్టారు. ఎలగొడుతున్నప్పుడు కూడా ఇంజనీర్లు కొంతమంది అన్నారు, అరే ఆ నీళ్ళు పైకి తీసుకుంటే అయిపోయింది కదా, ఎందుకు కిందికి పారవస్తున్నారు మళ్ళీ కూడా అన్నారు. ఓకే, వాటిని లిఫ్ట్ చేశారు అప్పుడే. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చింది తెల్లవారి నుంచి దాని కుట్ర మొదలు పెట్టి. ఓకే, నెక్స్ట్ అన్నారం దగ్గర కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేశారు జగదీశ్వర్ రెడ్డి గారు. లాస్ట్ ఇయర్ చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి చూడండి. లాస్ట్ ఇయర్ ఎక్కడ పోయినారు, ఇవన్నీ అలో చేశారు మిమ్మల్ని? అప్పుడు నేను చెప్పకుండా వెళ్ళినాను తప్పించుకునే వాస్తవానికి. అయితే ఇవన్నీ ఓపెన్ ప్లేస్లు. ఇప్పుడు ఒక మనం ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పంప్ హౌస్ లోపలికి పోయినామో అదొక్కటే రెస్ట్రిక్టెడ్ ఏరియా. అక్కడ కూడా జనరల్ గా నేను ఎమ్మెల్యేను చూడడానికి గుర్తుపట్టిన వాళ్ళు ఇన్వైట్ చేసి సిబ్బంది పాపం తర్వాత వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకున్నారు, నోటీసులు ఇచ్చారు. బట్ ఎమ్మెల్యేగా నాకు రైట్ ఉంది, నేను ఎక్కడికైనా పోవచ్చు. సూర్యాపేటకు నీళ్లు అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎక్కడికైనా పోయి చూసే కెపాసిటీ మాకు ఉంటుంది, హక్కులుంటాయి ఎమ్మెల్యేకి. ఒకసారి అన్నారం దగ్గర పేరు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం అన్నారం బ్యారేజ్ మీద ఉన్నాం, సరస్వతి బ్యారేజ్ అంటారు దీన్ని. ఇది కూడా ఏదో ఖరాబ్ అయింది అని చెప్పి దీంట్లో నీళ్లు నింపితే ఏదో పోతుందని చెప్పి సాకులు చూపించి నీళ్లు నింపడం లేదు మరి ప్రభుత్వం. ఈ బ్యారేజ్ మీద మనం చివరి దాకా వెళ్ళేసి వద్దాం. ఇక్కడికి కంచెలు అక్కడికి మనం ఎక్కడ ఏమి చిన్న డ్యామేజ్ లేదు, ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. ఒకసారి మనం చివరి దాకా వెళ్ళొచ్చే ప్రయత్నం చేద్దాం. దీని మీద ఇట్లా వెళ్దాం. ఇది సరస్వతి బ్యారేజ్. మనం ముందు ఆ పక్కన చూసి వచ్చినాం, ఈ పక్కకు కూడా వచ్చినాం. మనం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళే వచ్చినాం. మనం మొత్తం బ్యారేజ్ మీదుగా వచ్చినాం. ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి అక్కడికి మనం ఇప్పుడు కార్ మీద వచ్చింది, అక్కడి నుంచి వచ్చినాం. మళ్ళీ ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్తున్నాం. ఇవి గేట్లు. ఇప్పుడు మనం నిలబడ్డ అన్నారం బ్యారేజ్ అంటే సరస్వతి బ్యారేజ్ గేట్లు. ఈ గేట్లన్నీ కిందికి దించుంటే పని లాగుతాయి. వాస్తవానికి ఇప్పుడు మనం చూసినాం పైన కింద నీళ్లు లేవు. ఈ గేట్లు మొత్తం దించి అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ చూసి వచ్చినామో, పైన మనం కాలువ చూసినామో, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నింపాల్సి ఉండే. ఈ గేట్లు దించి ఇక్కడ నింపి దీని నుంచి వెనకాల తీసుకొచ్చి సుందిళ్ళ దగ్గర మళ్ళీ ఇదే పద్ధతుల్లో ఏదైతే బ్యారేజ్ గేట్లు పెట్టినామో పైకి నింపుకొని దాని ద్వారా మనకు నీళ్ళు ఇవ్వాల్సి ఉండే. ప్రభుత్వం అనుకుంటే ఎప్పుడో నెల క్రితమే వచ్చేది. నెల క్రితమే కాదు, గతంలో మనకి ఏదైతే 2 పంటలకు ఎండబెట్టిందో ఇగో ఇది చేయకపోవడం వల్ల వాస్తవానికి ఈడ మన ప్రభుత్వం వచ్చిన నాటికి గేట్లన్నీ కిందికి ఉండే, నీళ్లు ఉండే. ఎక్కడనో గింతంత లీక్ అవుతున్నాయని చెప్పి వంకబెట్టి ఆ గేట్ల సందుల నుంచి గింతంత ఏదో గిన్న నీళ్లు పోయిన ఆడని నీళ్ళు అని చెప్పి వంకబెట్టి ఈ గేట్లను లేపేసేసి ఇప్పటివరకు కూడా దించడం లేదు, మనకు నీళ్ళు ఇవ్వటం లేదు.
ఇది పరిస్థితి. ఆ వెనుక కనపడే గ్రామమే అన్నారం, ఆ గ్రామం పేరే ఈ బ్యాచ్ పెట్టడం జరిగింది. దీన్ని సరస్వతి అని కూడా నామకరణం చేయడం జరిగింది కేసీఆర్ గారు. ఇది ఎక్కువ ఇసుక ఉన్నట్టుంది, బాగా ఇసుక అక్కడ ఇసుక కనబడుతుంది. ఇసుక కంపల్సరీ మొత్తం గోదావరి తీసుకుంటుంది ఎప్పుడైనా తీయకూడదు. వాస్తవం దుర్మార్గం ఏంటంటే అది ఇంకో పార్శ్వం. ఇసుక కింద అమ్ముకుంటున్నారు, పైన అమ్ముకుంటున్నారు. తొడేళ్లలాగా మంద మీద పడ్డ తొడేళ్లలాగా బట్ ప్రమాదాలు తెచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది సరస్వతి పంప్ హౌస్ పేరు పెట్టింది కేసీఆర్ గారు. ఈ నీళ్ళు ఎత్తి పైకి పోసేది సుందిల బ్యారేజ్, పార్వతి బ్యారేజ్. అట్లా ఇవి సుందిల దగ్గర నిర్మించబడ్డ సరస్వతి పంప్ హౌసెస్. అన్ని మోటార్లు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇట్లా బటన్ ఆన్ చేస్తే అన్ని కూడా ప్రారంభం అవుతాయి. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా రిపేర్ చేయడానికి ఈ క్రెయిన్లు, భారీ క్రెయిన్లు ఇవి ఇట్లా నిమిషాల మీద వాళ్ళు వాటిని ఎత్తి బాగు చేసి పెట్టుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో అంతా కూడా మనం ఏర్పాటు పెట్టుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉంది, ఏ ఇబ్బంది కూడా లేదు దీనికి. సో అన్నారం మరి గ్రౌటింగ్ అయింది, సీపేజ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ కూడా అన్నారు. సింపుల్ భరత్ గారు, 3 కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 ఒకటే టెక్నాలజీతో కట్టినవి. అందుకనే డేంజర్ అని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఎన్డీఎస్ఏ డేంజర్ అని ఏడ చెప్పలే. అన్నారం, సుందిల్ల కూడా గేట్లు తెరిచుంచాలని చెప్పింది. అస్సలు చెప్పలే. ఇది అబద్ధం మాట. నీళ్లు లిఫ్ట్ చేయొద్దని చెప్పలే గానీ గేట్లు తెరిచుంచాలని చెప్పింది కదా. గేట్లు తెరిచి ఉంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తే ఉపయోగం ఉంది, పైన తీసి మళ్ళీ కింద పోసుకోవడం కదా. గేట్లు అయితే మూసించాలని చెప్పింది అన్నారం, సుందిల్ల. అన్నారం, సుందిల్ల మూసించాలని చెప్పలే, తెరిచి ఉంచాలని చెప్పలే. నీళ్ళు వాడుకోవాలంటే మూసించాల్సిందే. ఒకే ఒక్క మేడిగడ్డ దగ్గర మాత్రమే గేట్లు తీసి ఉంచాలి. ఆయన వాళ్ళు చెప్పేది ఏం లేదు. అది అప్పటికే మనం ఉన్నాడా తీసి ఉంచడం, తీసే ఉంచుతారు. అవి ఎప్పుడు ఇవి కంప్లీట్ అయ్యే వరకు అవి తీసి ఉంటాయి. ఇది కంప్లీట్ కాకుండా అవి మూస్తే కూడా ప్రయోజనం ఉంది. అల్ల నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి కదా, ఆగదు కదా, వాటర్ ఆగదు కదా, ఒక చిన్న గ్యాప్ ఆగదు కదా. కానీ దీనిలో 5.5 TMCల స్టోరేజ్ పెట్టాలని ఇంజనీర్లు చెప్తున్నారు. ఆ స్టోరేజ్ పెట్టడం డేంజర్ అంటారు. ఎప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పలే. విశ్రాంత ఇంజనీర్లు పెట్టమంటారు. ప్రభుత్వం డేంజర్, భద్రాచలం కొట్టుకుపోతుంది అంటుంది. సిగ్గు పోతుంది, ఎవడన్నా వింటే సిగ్గు పోతుంది. ఇప్పుడు మీ పైన ఒక ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్ తవ్వుకుని ఏదైనా కారణం చేత కొలాప్స్ నీళ్ళు పోతే హైదరాబాద్ కొట్టుకపోద్దా? సింపుల్ లెక్క. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఏ కారణం చేతనైనా హోల్ పడి లీకేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి నీళ్ళు ఒకేసారి కింద పడితే కూడా ఆయన ఇల్లు కానీ హైదరాబాద్ కొట్టుకపోద్దా? గంత తెలివి తక్కువ మాట, మూర్ఖపు మాట. ఈ మూర్ఖపు మాటలతో ప్రజలు మోసం చేస్తాం అనుకుంటున్నారు వీళ్ళు. ఏం తెలివి తక్కువ. మీకు ఇంకోటి కూడా చెప్తారు ఆ మాట. మనం ఏమంటున్నాం, భద్రాచలంలో ఇవాళ 1,00,000 క్యూసెక్లు పోతున్నాయి. అండ్ల నుంచి వెళ్ళి ఒక 20,000 క్యూసెక్లు పైకి తీసుకొచ్చేసేసి మనం వాడుకుందాం అంటున్నాం. నువ్వు ఆ 20,000 క్యూసెక్లను తీసుకొచ్చి పైన ఏడ పోస్తావు, సుందిల్లో, అన్నారంలో పోస్తావు. అక్కడి నుంచి వెళ్ళి వెనకకు వచ్చేసేసి ఎగదన్ని నీళ్లు మళ్ళీ పైకి అందించాలి అని అంటే ఒక్కొక్క చోట 3 నుంచి 4 TMCల వరకు నిలబెడితే చాలు. మాక్సిమం 5 TMCలు. రెండిట్లో కలిపితే కూడా నిలబడేది 5 TMCలు. అంటే 50,000 అంటే 1,00,000 క్యూసెక్కులు. గోదావరిలో ఎత్తిన నీళ్ళు మళ్ళీ అదే 1,00,000 క్యూసెక్కులు గోదావరిలోకి పోతే ఇక భద్రాచలం కొట్టుకపోయింది, ఆయన కోదాడ కొట్టుకపోయింది, ఈయన కొడంగల్ కొట్టుకపోయింది, హైదరాబాద్లో వీళ్ళు ఉన్న ఇల్లు కొట్టుకపోయింది. వీళ్ళు ఇల్లు కొట్టుకపోతే భయపడి ఆగుతున్నారా? ఇంత చెత్త మాట. ప్రాజెక్టులు కొట్టుకుపోతే, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు ఏమైనా కొట్టుకుపోతే, గేట్లు స్ట్రక్చర్ ఏమైనా కొట్టుకుపోతే ఎప్పటికైనా చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళు కొత్తగా దానికి సున్నం కూడా వేయరు, గింతంత సిమెంట్ కూడా వేయరు, అట్లనే ఆన్ చేయాల్సిందే. రేపు యాడ వేయాలి ఇప్పుడు వీళ్ళు? దానికి మళ్ళీ ప్లాస్టింగ్ ఏమైనా చేస్తారా? ఇప్పుడు దీనికి ఏం చేస్తారు? ఇంకా 5 ఏళ్ళు ఉండని, ఇంకా 10 ఏళ్ళు ఉండని, ఎప్పటికైనా యాజ్ ఈజ్ గా గేట్లు కిందికి పెట్టేసేసి నీళ్లు నింపాల్సిందే, పైకి తేవాల్సిందే. వీళ్ళు మామూలుగా కొట్టారు ప్రజలు. చాలా దేశాల్లో చూస్తున్నాం కదా మనం. ఆ పక్కన బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రి ఇంటి మీద వాడి తగలబెట్టి తన్నీళ్ళు కొడితే మన దగ్గరికి వచ్చింది చూడు బంగ్లాదేశ్ ప్రధాని. మరి ఎక్కడ ఎందుకు రైతులు ఎక్కడ కూడా ధర్నా చేయట్లేదు, చేస్తున్నారు? ఎక్కడన్నా రైతులు ఎక్కడైనా ప్రొటెక్ట్ చేసిన ఈ 2.5 ఏళ్ళు ఎక్కడైనా ప్రొటెక్ట్ చేసినట్టుందా? మొదలు అవుతుంది కదా, సరిపోయిన వేడి వచ్చినప్పుడు అవుతుంది. ఇప్పుడు నిన్న ఢిల్లీలో చూసినాం, ఒక సందర్భం వచ్చింది, ఆగలే. మొదటిసారి భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి, మంత్రివర్గం పార్లమెంట్ నుంచి పారిపోయారు. అయిపోయింది, మా కంట్రోల్ తప్పింది, బ్యారికేడ్లు తెంచుకొని వస్తున్నారు యూత్ అని చెప్తే ప్రధానమంత్రి స్వయంగా ఈ దేశాన్ని పాలించే ప్రధానమంత్రి, మంత్రివర్గం అంతా పార్లమెంట్ బంద్ చేసుకొని దొబ్బేసారు. గంత కంటే హీనమవుతుంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు అనుకుంటున్నారు ఏం చేయరు రైతులు, మళ్ళీ 5 ఏళ్లకే కదా ఓట్లు వేసేది అని ఫీల్ అవుతున్నారు. నిజమే, ప్రజాస్వామ్యంలో ఓటుతోనే మారుస్తారు ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వాలు
తెగబడి అరాచకానికి దిగినప్పుడు ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి వీళ్ళ డబ్బు సంపాదనకు వీళ్ళ సుఖాలకు లోబడి పనిచేసినప్పుడు ప్రజల్లో వచ్చే తిరుగుబాటు మామూలుగా ఉండదు. తప్పకుండా అది దీంతోనే ప్రారంభమవుతుంది. వీళ్ళు కనుక ఇప్పుడు మొన్నటిదాకా ఎన్డీఎస్ఏ మీద పెట్టి తప్పించుకున్నారు. ఇవాళ ఎన్డీఎస్ఏ మీరు ఇంకో మాట కూడా దీని తర్వాత వస్తుంది. నేను చెప్పిన మాట నేను చాలా స్పష్టంగా చెప్పాను. అసలు ఎన్డీఎస్ఏకి ఎటువంటి సంబంధం లేదు ప్రాజెక్టుల నిర్వహణ అన్న మాట కూడా నేను గతంలో చెప్పిన. అసలు సంబంధమే లేని విషయం ఇది. ఎన్డీఎస్ఏ మీద పెట్టడం అనేది ఒక దొంగ సాకు. రిపోర్ట్ వరకు ఏమనుకున్నారు, చాలా సార్లు ఏముంటుంది అంటే కిందోడు చిన్నోడు అరిస్తే పైన ఉన్నోళ్ళు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు రెస్పాన్స్ గారు వాళ్ళ దాకా పోదా సౌండ్. వీళ్ళు అట్నే అనుకుని ఎన్డీఎస్ఏ ఎందుకు రియాక్ట్ అవుతుంది, అందులో మనకి ఇద్దరు ఒప్పందం ఉంది కదా మోడీకి రేవంత్ రెడ్డికి, కాబట్టి ఎన్డీఎస్ఏ రియాక్ట్ కాదని చెప్పేసి అనుకున్నారు వీళ్ళు. చాలా గమ్మత్తుగా పొలిటికల్ గా మేము పోతే జరుగునేమో. ఇంతకుముందు తను ప్రశ్న వేసింది, మీరు పోలేదు కనీసం మీరు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, బీజేపీ ఎవరైనా ఇవ్వలేదు అని చెప్పి. వాస్తవానికి మేము పోయి ఉంటే ఎన్డీఎస్ఏ నెగిటివ్ రియాక్ట్ అయ్యేదేమో. అవునా? పొలిటికల్ మీరు అడిగితే ఎందుకు అంటే బీఆర్ఎస్ అడిగితే వేరే ఇచ్చేది, బీఆర్ఎస్ అడిగితే స్టోర్ చేయొద్దు, లిఫ్ట్ చేయొద్దు నీళ్ళు అంటారు. మేము వస్తున్నాం కానీ పైన అడుగుతారు, మరి ఇట్లా పలానా వాళ్ళు వస్తున్నారు మేము ఏం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని అన్నప్పుడు బీజేపీ వాళ్ళు వస్తున్నట్టు ఏం చేయాలి, కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నట్టు ఏం చేయాలి, బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షం వస్తున్నట్టు ఏం చేయాలి అనేది పైన అడిగే చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏ సంస్థ స్వతంత్రంగా లేదు ఇవాళ భారతదేశంలో. అది మీరు అడుగుంటే నెగటివ్ రియాక్షన్ వచ్చింది. ఐటీనా అది ఇంకోట అన్ని కూడా మీరు అడుగుంటే నీళ్ళు లిఫ్ట్ చేయలేదు. కానీ ఒక థర్డ్ పర్సన్ ఎవరు బయట దేశం నుంచి అడిగే వరకే సడన్ గా వాళ్ళు ఉన్నట్టుగా ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళు ఓపెన్ హార్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. అది మంచిదైంది కూడా, ఇవాళ రాష్ట్రానికి మంచిదైంది. మేము ఎవరు మాట్లాడినా పొలిటికలైజ్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మంచి అంటే మరి గవర్నమెంట్ అయితే మరి లిఫ్ట్ ఏం రియాక్షన్ రాలే. మరి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చి రాలే, బీఆర్ఎస్ కూడా పెద్దగా మరి మీరు కూడా ఎవరు పెద్ద మాట్లాడారు. మొదలు మామూలుగా తట్టి లేపుతాం, పిల్లలు లేపితే మనం కూడా మీరు పండుకున్నప్పుడు పొద్దుగా లేపడం స్కూల్ పోయేటప్పుడు లేపేసుకుంటే లేవేటాను కూడా పోతారు, లేనాలు కూడా పోతారు. అది వినపోతే వచ్చి మరోసారి కొంచెం టచ్ చేస్తారు, ఇంకోసారికి చెంపమించి పెడతారు లేపడానికి. టైం అవుతుంది, ప్రజలు కూడా గంతే చేస్తారు. టైం ఉంటుంది, ప్రతిదానికి కూడా టైం అనేది ఉంటుంది. ప్రజలు కూడా ఓపిక ఉంటుంది, హద్దులు ఉంటాయి, సహనానికి కూడా హద్దులు ఉంటాయి. ఆ స్థితి తెచ్చుకుంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇట్లా ఇంకా డ్రాక్ చేయలేరు. ఎన్డీఎస్ఏ మీద పెట్టి తప్పించుకున్నారు. ఇవాళ వాళ్ళు సరే మంచి వచ్చేయడం వాళ్ళు ఓపెన్ అయ్యింది ఇచ్చేసారు. రేపు ఇంకా ప్రెజర్ పెరుగుతుంది, రేపు పార్లమెంట్లో కూడా ప్రెజర్ పెరుగుతుంది, ప్రజల నుంచి ప్రెజర్ పెరుగుతుంది, నీటి అవసరం పెరుగుతుంది. రేపు వీళ్ళ ఫెయిల్యూర్స్ ఇంకా బయటపడతాయి. ఏంది ఇప్పుడు ఒకవైపు ఈ సమస్య వచ్చింది, సరే ఉండో లేకో ఏదో తిప్పలు పడి మున్న నీళ్ళతో మోటార్లతో కొంత నాటు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల పత్తి బోర్ల దగ్గర ఉన్న చోట పత్తులు వేసుకున్నారు. కరెంటు కూడా ఇస్తలేరు. రేపు ఇంకొక వారం 10 రోజులు పోతే ఇప్పుడు సరే మాన్సూన్ డిప్రెషన్ వల్ల, మాన్సూన్ లేకుండా డిప్రెషన్ వల్ల కొంత జల్లులు వస్తున్నాయి. అక్కడక్కడ కూల్గా ఉంది వాతావరణం కాబట్టి మొక్కలు కొంచెం మంచిగా ఉన్నాయి. 3 రోజులు వరుసగా ఎండలు వస్తే మొక్కలు వాడిపోతుంది. మొక్కలు అప్పుడు మొదలైతే రైతు గుండెలో గుబులు మొదలవుతుంటుంది. అప్పుడు వస్తాయి తప్పకుండా ప్రజల నుంచి తిరుగు అట్లా అప్పుడు వస్తాయి. ఎవరో మేము రాజకీయం చేయడం కాదు, ప్రజల నుంచే వస్తుంది. ఇప్పుడు మొన్న కరెంటు విషయంలో కూడా నల్గొండ జిల్లాలో మీటింగ్లు పెడితే 3 మంత్రుల సమక్షంలో ఆ ఎస్సీని అడిగారు. ఒక మంత్రి ఏమైందా, ఎన్ని గంటలు ఇస్తారు కరెంటు మీరు అన్నాడు. పాప ఆయన తడబడుతూ భయంగానే చెప్పిండు, సార్ 14 నుంచి 16 గంటల వరకు ఇవ్వగలుగుతున్నాము అని. బయటకు వచ్చిన తర్వాత తెల్లారే చూస్తే ఆయన నియోజకవర్గంలోనే తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అందులో కాంగ్రెస్లు కూడా ఉన్నారు అందరు. ఏంది కరెంట్ వస్తలేదు మాకు మొత్తం రాత్రి పగలు అని చెప్పి వాళ్ళు ఏఈలను డీలను లైన్ మెన్లను నిందిస్తున్నారు. కానీ వాళ్ళది కాదు తప్పు, పవర్ పైనుంచి పంపటం లేదు వాళ్ళు. సో వస్తుంది, మొదలైతుంది. భరత్ గారు ఇట్లా అప్పుడే వస్తలేదు ఎందుకు తెల్లారని మనం అనుకోవడం లేదు. చైతన్యం పెరుగుతుంటుంది ప్రజల్లో. వాళ్ళకి ఆకలి అయిన కొద్దీ ఆకలి పెంచుతుంది, మనుషుల చైతన్యం పెంచుతుంది, తప్పకుండా వస్తుంది. జగదీష్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు మీరు వెళ్ళారు, అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేశారు, అంటే ఎవరికి చెప్పకుండా వితౌట్ ఎనీ పర్మిషన్ హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేగా మీకు హక్కు ఉంది. మేడిగడ్డ దగ్గర మీరు కుంగిన ప్లేస్ ని కూడా చూపిస్తూ చాలా చక్కగా చెప్పారు. బట్ ప్రపంచంలోనే ద బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది కాళేశ్వరం అని కేసీఆర్ గారు చెప్పారు. అయితే అక్కడ మీరు కుంగింది చూపించారు కదా, మీరు కూడా ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ మనకు వద్దు, తెలంగాణ రైతులకు నీళ్లు ఇంపార్టెంట్ అని అంటున్నారు. కాబట్టి అసలు అది ఎందుకు వైఫల్యం అయింది అనేది మీరు ఎవరితో అనాలిసిస్ చేశారు, దానికి రీజన్ ఏంటో మీతో పాటు మొత్తం ప్రపంచానికి తెలవాలమ్మా. ఎప్పుడు కూడా వాటర్ తో ఫైటింగ్ అనేది కూడా ఫైర్ ఫైటింగ్ పెట్టుకోవాల్సిన విషయం. నీళ్ల ప్రవాహం